నమస్తే అండి, నేను రజా. సో మళ్ళీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కదా, భారతీయులు ఎటువైపు ఉండాలి? సరే, భారతీయులు ఎటువైపు ఉండాలి అనేది పక్కన పెడితే భారతదేశం ఎటువైపు ఉంటుంది? భారతీయులు ఎటువైపు ఉండాలని పక్కన పెడితే భారతదేశం ఎటువైపు ఉంటుంది? భారతదేశం ఎటువైపు ఉంటుందంటే 1950 నుంచి కూడా భారత్తో ఇజ్రాయెల్కి, భారత్తో ఇరాన్కి రెండు దేశాలతో సత్సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఒక కాంటాక్స్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు రిలీజియన్ పరంగా చూసుకుంటే కనుక ఇస్లాం మతాన్ని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు వచ్చేసి ఇరాన్కి సపోర్ట్ చేయాలనుకుంటారు. కానీ మానవత్వ ప్రకారం చూసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇజ్రాయెల్కి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే కనుక ఇజ్రాయెల్ అనే దేశాన్ని క్షణాల లేపు అవతలేసిద్ది అన్నమాట. ఆ దేశం ఉండడం ఇరాన్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది, జియో పాలిటికల్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్, గత కొన్నేళ్లుగా ఒకప్పుడు బద్ధ మిత్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎలా మారినారు, చాలా ఉంటాయి అన్నమాట ఇరాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి. కానీ బయట నుంచి మనం చూసేటప్పుడు మన దేశానికి ఎవరు సపోర్ట్గా నిలబడతారు, మన దేశానికి ఎవరు అండగా నిలబడతారు అంటే ఇజ్రాయెల్ మాత్రమే అనమాట. ఇజ్రాయెల్, రష్యా అనే ఒక రెండు దేశాలు మాత్రమే. మనం ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక, ఒక డిఫికల్టీని ఫేస్ చేస్తుంటే కనుక ఈ రెండు దేశాలే మన కోసం ముందడుగు వేస్తాయి అనమాట. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం మొన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ని మనం పేల్ చేసినాం కదా. సో ఆ ఎయిర్ డిఫెన్స్ని పేల్ చేసే దానిలో భాగంగా కూడా మనం యూజ్ చేసింది మనము మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారు చేసినటువంటి డ్రోన్స్ అనమాట. సో అంతలా మనకి టెక్నాలజీని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇజ్రాయెల్. సో నేను చెప్పేది ఏంటంటే ఇరాన్ అనే ఒక దేశానికి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలతో కూడా చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ దేశం అనేది ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. నేనే ఈ రీజియన్లో తోపుని, నేనే ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటిలో కూడా తోపుని, మిగిలిన దేశాలు నాకంటే కిందే అనే ఒక ఒపీనియన్తో ఉండే దేశం ఇరాన్ అనమాట. అదేవిధంగా వీళ్ళు వచ్చేసి అనేక టెర్రర్ గ్రూపులకు ఫండింగ్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా మీకు తెలిసిందే. హౌతీ రెబల్స్ కావచ్చు, తర్వాత హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, ఇలా చాలా దేశాలకి. అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాద సంస్థలకి టాప్ లెవెల్ పీపుల్ ఉంటారో సో వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే కంట్రీ ఇరాన్ అనమాట. అదేవిధంగా ఇక భారతదేశం విషయానికి వస్తే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉధృతమైతే భారత్ ఎటువైపు ఉంటుందనే దానికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. ఇరు దేశాలతో 1950 సంవత్సరం నుంచి ఇండియా సత్సంబంధాలు అయితే ఈ రోజు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఎగుమతులు దిగుమతులకు ఇవి కీలకం అనమాట. ముఖ్యంగా భారతదేశం ఇరాన్కి ఎగుమతులు చేస్తూ ఉంటుంది, అదేవిధంగా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ట్రేడ్ అవసరాలకి ఇరాన్లో భారత్ వచ్చేసి మన ట్రేడ్ అవసరాలకి ఇరాన్లో భారత్ వచ్చేసి చాబహార్ పోర్ట్ని సైతం మనమే డెవలప్ చేయడం జరిగిందన్నమాట. ఇక డిఫెన్స్, ఇన్నోవేషన్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇజ్రాయెల్తో మన దేశం కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో భారతదేశం ఎటువైపు ఉంటుంది అంటే తటస్థంగా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. అమెరికా వాడు ఒక సైడ్ తీసేసుకుంటాడు ఇజ్రాయెల్ అని, బ్రిటన్ వాడు ఒక సైడ్ తీసుకుంటాడు ఇజ్రాయెల్ అని, చైనా వాడు ఒక సైడ్ తీసుకుంటాడు ఇరాన్ అని, రష్యా వాడు ఒక సైడ్ తీసుకుంటాడు ఇరాన్ అని. కానీ ఇండియా మాత్రం, ఇప్పుడు టర్కీ ఉందా ఇరాన్ సైడే తీసుకుంటుంది, పాకిస్తాన్ ఉందా ఇరాన్ సైడే తీసుకుంటుంది. కానీ ఇండియా మాత్రం అటు ఇజ్రాయెల్ సైడ్ తీసుకోదు, అటు ఇరాన్ సైడ్ తీసుకోదు, న్యూట్రల్గా ఉంటుంది. ఒకవేళ సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోయి ఏ సైడ్ తీసుకోవాలనుకుంటే ఒకవేళ తీసుకునేటటువంటి కంట్రీ మేబీ నా ఒపీనియన్ ప్రకారం, నా అవగాహన ప్రకారం, నా అంచనా ప్రకారం నేను అనుకునేది వచ్చేసి ఇజ్రాయెల్ వైపే తీసుకుంటుంది. ఇరాన్ వైపు తీసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. చాబహార్ పోస్ట్ని డెవలప్ చేసినంత మాత్రాన 100% వాళ్ళ సైడ్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇరాన్ చేతిలోకి న్యూక్లియర్ వెపన్స్ వస్తే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కిమ్ మామ ఉన్నాడు నార్త్ కొరియా, వాడు ఎందుకు ఏం పేకలేకపోతున్నారు? అమెరికాకే దమ్కి ఇస్తూ ఉంటాడు, అక్కడ తిండి కింద లేకపోయినా ఎందుకు ఇవ్వగలుగుతాడు? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మనోడి దగ్గర. ఒక్క వారి హెడ్ని వదిలాడంటే అమెరికాలో కూడా వేస్తాడనమాట. అంత తింటాకి తిండి లేకపోయినా మనోడు వెపన్స్ని తయారు చేసుకొని ముందు పెట్టుకొని కూర్చున్నాడు. అందుకే అంత రెస్పెక్ట్ అన్నమాట. బట్ వాడికి తెలుసు అట్లీస్ట్ ఈ దేశంలో మనం వేయకూడదు, వేస్తే కనుక దరిద్రం అవుతుంది మనకు ప్రపంచం అంతా. కానీ ఇరాన్ అలా కాదు. ఇది రిలీజియస్ పిచ్చితో ఉంటుంది, పిచ్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పిచ్చితో ఉంటుంది. నార్మల్ లెవెల్ పిచ్ అంటే ఎవడు కూడా ఏమనవు, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ పిచ్చ. సో ఆ పిచ్చ మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ కంట్రీ మీద ఆంక్షలు ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళకి గనక సపోర్ట్ ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునేంత వచ్చేస్తే కనుక, ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చింది, వస్తే కనుక ఇజ్రాయెల్ అనే దేశం ఆ చుట్టుపక్కల ఇంకా బతకలేదు. ప్రతిరోజు కూడా చావుతో పోరాటం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం పాకిస్తాన్ తలపోట్లు ఎదుర్కొంటున్నాం, అలాంటి తలపోటుని ప్రతిరోజు ఎదుర్కొంటుంది అనమాట ఇజ్రాయెల్. సో అందుకే చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఈరోజు అమెరికా కూడా వెనుక నిలబడుతుంది, బ్రిటన్ కూడా వెనుక నిలబడుతుంది, నాటో దేశాలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఇండైరెక్ట్ సపోర్ట్. బట్ ఇరాన్కి వచ్చేసి టర్కీ కావచ్చు, తుర్కీయే కావచ్చు, అంటే తుర్కీయే, పాకిస్తాన్, రష్యా,
చైనా ఈ దేశాలన్నీ కూడా ఈ రోజున ఇరాక్కి సపోర్ట్ చేస్తున్నారు, అవుట్ రైట్ సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. భారత్ మాత్రం న్యూట్రల్గా ఉంటుంది, ఏ మాత్రం కూడా ఎవరికి సపోర్ట్ ఇవ్వదు.